శ్రీ గురుభ్యో నమ. నేటి నుండి అనగా మే 18వ తేదీ 2025వ సంవత్సరము నుండి ఏడాదిన్నర పాటు రాహువు కుంభరాశి సంచారం వలన ద్వాదశ రాశుల వారికి కలుగు ఫలితములను తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం వలన మేము పంపించేటటువంటి విలువైన సమాచారం వెంటనే మీకు చేరుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జాతకం వ్రాయించుకోవాలి అనుకునేవారు మా ఛానల్లోని ఉన్నటువంటి మెయిల్ ఐడికి మీ వివరములు మెయిల్ చేసి వ్రాయించుకోగలరు. ముందుగా మేషరాశి వారి ఫలితములను చూసినట్లయితే, మేషరాశి వారికి రాహువు ఏకాదశ స్థానమైన లాభస్థానం గల కుంభరాశిలోనికి ప్రవేశించడం వలన మేషరాశి వారికి అద్భుతమైన సంపద చేకూరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ధనలాభం కలుగుతుంది. ముఖ్యమైన పనులు సత్వరమే నెరవేరుతాయి. పశులాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి, సుగంధ లాభములు మొదలైనవి కలుగుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాహువు లాభస్థాన ప్రవేశం వలన ఈ కాలం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి చూసినట్లయితే, దశమస్థాన ప్రవేశం వలన మనస్సునందు సంతోషము కలుగుతుంది. ఈ కాలమంతా ఆనందంగా ఉంటారు. ఎప్పటి నుండో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయం శుభ సమయం అని చెప్పవచ్చు. అలాగే మిథున రాశి ఫలితములను చూసినట్లయితే, రాహువు భాగ్యస్థానమున ప్రవేశము వలన పశు నష్టము కలుగుతుంది, ధనధాన్య నష్టము కలుగుతుంది. చేయబో కార్యక్రమములపై ఆటంకములు కలుగుతాయి. ధన నష్టము అలాగే మనోవిచారము కలుగుతాయి. కర్కాటక రాశి వారి ఫలితములను చూసినట్లయితే, రాహువు అష్టమస్థాన ప్రవేశము వలన కొంత ప్రతికూల ఫలితములు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మనోవిచారము కలుగుతుంది. క్రూర జంతువుల వలన భయం ఏర్పడుతుంది. అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. తరచూ ప్రయాణాలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ప్రయత్న కార్యములు చెడిపోవట ఇత్యాది అశుభ ఫలితములు కలుగుతాయి. అలాగే సింహరాశి వారి ఫలితములను చూసినట్లయితే, రాహువు సప్తమ స్థాన ప్రవేశము వలన చేయు కృషి మూలమున మాత్రమే స్వల్ప లాభములు పొందుతురు. అనారోగ్యము సంభవించును. భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం సంభవించును. సర్దుకుపోవుటకు ప్రయత్నిస్తే కుదుటపడుతుంది. అలాగే కన్యారాశి వారికి వారి ఫలితములు చూసినట్లయితే, రాహువు షష్టమ స్థాన ప్రవేశము వలన సాహసమును, సూక్ష్మ బుద్ధిని, వారి పరాక్రమమును ప్రదర్శిస్తారు. శత్రువులను నశింపజేస్తారు. సర్వ విషయములందును శుభ ఫలితములు కలుగుతాయి. అలాగే గోలాభము, భూలాభము కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగా కలిసి వచ్చు సమయం అని చెప్పవచ్చు. తులారాశి వారి ఫలితములను పరిశీలించినట్లయితే, రాహువు పంచమస్థాన ప్రవేశము వలన సంతానముతో విరోధములు సంభవించును. అధికారుల మన్నలను పొందుతారు. వేళ అతిక్రమించి భుజించుట వలన అనారోగ్యము కలుగుతుంది ఇత్యాది అశుభ ఫలితములు కలుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారి ఫలితమును చూసినట్లయితే, రాహువు చతుర్థ స్థాన ప్రవేశము వలన బుద్ధి స్థిరముగా లేకుండుట, శరీరమున అనారోగ్యము కలుగును. స్త్రీ మూలకముగా కలహములు ఏర్పడతాయి. ప్రయత్న కార్యభంగములు, అనవసరపు ప్రయాణములు, అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. ధనస్సు రాశి వారి ఫలితమును పరిశీలించినట్లయితే, రాహువు తృతీయ స్థానము ప్రవేశము వలన అపకీర్తి కలుగును. మనోవిచారము కలుగుతుంది. సోదరులతో, సోదరీమణులతో కలహములు కలుగు అవకాశము ఉంటుంది. వివిధ రూపముల కష్టములు కలుగుతాయి. ధన నష్టముకు వాటిల్లును. అలాగే మకర రాశి వారి ఫలితములను చెప్పవలనన్న, రాహువు ధనస్థాన ప్రవేశము వలన సర్వ సౌభాగ్యములను, అనేక రూపముల ధనలాభమును, శరీర బలమును, ప్రజలలో మాట పలుకుబడితనమును, సర్వత్రా అనుకూలముగా శుభ ఫలితములు కలుగును. కుంభరాశి వారి ఫలితములను పరిశీలించినట్లయితే, రాహువు జన్మస్థాన ప్రవేశము వలన
కుటుంబ కలహములు కలుగుతాయి, దేశ సంచారము చేయుదురు, అనగా స్థానభ్రంశము కలుగుతుంది, అనారోగ్యము కలుగుతుంది, ధన నష్టము, పరిపరి విధముల కష్టములు ప్రాప్తించును. మీనరాశి వారి ఫలితమును చూసినట్లయితే రాహువు వ్యయస్థాన ప్రవేశము వలన దారిద్ర్యమును సంభవించును, ధన నష్టము, నేత్రరోగము, శత్రుమూలకమున భయమును, స్థానచలమును, అనవసరపు ప్రయాణములు చేయుదురు. ఈ విధముగా ప్రతికూల ఫలితములు కలుగును. రాహుగ్రహ సంచారము వలన కలుగు కష్టములను తొలగించుకొనుటకు ప్రతిరోజు దుర్గాష్టకము పఠించవలను. అలాగే ప్రతి 6 మాసములకు ఒకసారి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధిలో రాహుకేతువుల పూజ జరిపించుట వలన వీరికి కలిగేటటువంటి ఇబ్బందులను తొలగించుకొనవచ్చు. ఇవి రాహుగ్రహ సంచారము వలన కలుగు 12 రాశుల వారికి కలుగు ఫలితములు. ఓం నమః శివాయ.